ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 406వ నామం పురుష అంటే పురుషుడు. సమస్త పాపాన్ని పోగొట్టే భగవంతుణ్ణి పురుషుడు అన్నారు అని మనకి తెలియజేస్తున్నారు. అందరికంటే పురుషుడు అంటే పురాతనమైన పరమాత్ముడు కనుక పురుషుడు అన్నారని శంకరులు భావించారు. పరమాత్మని పురుషుడు అన్నారు. ఆయన ఎప్పటివాడు? పురాతనమైన వాడు, ఇవాల్టి వాడు కాదు. ఆది అయినటువంటి వాడు, ఆది మధ్యాంత రహితుడు అయినటువంటి వాడు, ఆయన కంటే ముందెవరూ లేనటువంటి వాడు, ఆయన్ని జయించే వాళ్ళు లేనటువంటి వాడు, ఆయనే సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆయనే సమస్తాన్ని పోషించేటువంటి వాడు, ఆయనే సమస్త లయానికి కూడా కారణమైనటువంటి వాడు పురుషుడు. అందుకే ఇప్పుడు పురమునందు ఉన్నవాడు పురుషుడు అంటారు. పురుషుడు అంటే మరి స్త్రీలు పురుషులు అని రెండు రకాలుగా ఉన్నారు కదా, పురుషులే పరమాత్మ స్వరూపమా అని కూడా ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. పురము అంటే శరీరము, పురమునందు ఉన్నటువంటి వాడు పురుషుడు అన్నారు. అంటే పరమాత్మే ఈ పురంలో ఉండి పురుషుడిగా ఈ పురాన్ని నడిపిస్తున్నాడు. అందుకని ఏ శరీరమైనా పురమే, ఏ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ అయినా జీవుడనే అంటారు. జీవుడు జీవాత్మ, పరమాత్మే జీవాత్మగా ఈ శరీరంలో జీవాత్మ అనే పేరుతో శరీరంలోకి దిగివచ్చి ఆ శరీరాన్ని నడిపించేవాడు కనుక పురుషుడు అంటారు. ఈ పురుషుడు ఉన్నంత వరకే పురానికి విలువ. ఈ పురం ఎన్ని ద్వారాలు అంటే 9 ద్వారాలు కలిగిన ఈ పురములో పరమాత్మ ఉండి చక్కని ఈ పురమును నడిపిస్తూ ఉంటాడు అని మనకి చాలాసార్లు చెప్తూ ఉంటారు. అయితే అటువంటి వాడిని పురాతనమైన వాడు అంటే మరి శరీరం వెళ్ళిపోతుంది కదా, మరి మళ్ళీ కొత్త శరీరాన్ని ధరిస్తే కొత్తవాడే కదా పురుషుడు అంటే కాదు. ఆ పురుషుడే ఈ శరీరానికి కొత్త పాత ఉంది, కానీ ఆయనకి క్రొత్తని పాతని లేదు. ఒక్కడే పరమాత్మ. ఆ పరమాత్మే ఇన్ని రూపాలుగా దిగి వస్తున్నాడు. మళ్ళీ శరీరాలు నశిస్తే మళ్ళా శరీరము వస్తుంది. ఆ శరీరంలో ఆయన ఉంటాడు, చేరతాడు, నడిపిస్తాడు. అంతేగాని ఆయన పురాతనుడే. కాకపోతే ఇవాల్టి వాడు కాదు, ఆయన్నే జీవుడు అంటారు ఈ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మనే. పరాశర భట్టరు శంకరుల వ్యాఖ్యనే అంగీకరించారు. సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటుగా శరీరమునందు శయనించి ఉండే స్వామి పురుషుడని వ్యాఖ్యానించారు. ఈ శరీరంలో శయనించి ఉన్నాడు అని కనుక ఆయన్ని పురుషుడు అన్నారని వ్యాఖ్యానించారు. మరి శయనించాడు అంటే నిద్రపోతున్నాడు అనే కాదు. ఆయన మామూలుగా చాతుర్మాసం మరి ఆయన శయన ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అని చెప్తే ఆయన పడుకుంటాడు అంటే ఆయన పడుకుంటాడు, మనం ఏం వేసినా ఆయన చూడడు అని అనుకోవసరం లేదు. ఆయన పడుకున్నా ఆయన పడక మనకి పడకలాగా అనిపిస్తుంది, కానీ ఆయన శాంతం నిద్రపోడు. భక్తులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నేను పడుకున్నానని అశ్రద్ధగా ఉన్నారా, లేకపోతే శ్రద్ధాభక్తులతో నన్ను కొలుస్తున్నారా, ఏం చేస్తున్నారని అనుక్షణం ఆయన కనులు మూసి ముయ్యకుండా అన్నీ ఆయన అవలోకిస్తూనే ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి. ఆయన పడుకున్నాడు, మనమేమీ ఆయన్ని తలవకపోయినా పర్వాలా, లేచే రోజున తలిస్తే చాలు, లేచినాక తలిస్తే చాలు, ఎన్నాళ్ళు మనం కూడా పడుకోవచ్చు అనే భావం ఎవరికి ఉండకూడదనే భావంతోనే
పరమాత్మ ఎప్పుడో చెప్పాడు. ఎందుకంటే మన శరీరం ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అందుకని అనుక్షణము ఆయన్ని స్మరిస్తూ ఉండాల్సిందే, కానీ ఏ క్షణము తలవకూడదు, మరవాలి అనేటువంటి శరీరం నిద్రపోవాలే కానీ మనస్సు ఎప్పుడు ఆయన యందే ఉండాలి. మనస్సు నిద్రపోదు. నిద్రపోదు అంటే మరి స్వప్నావస్థలో మనస్సు నిద్రపోదు కదా, మెలకువగా ఉండి అదే కర్తవ్యం అంతా. మరి అన్ని లోకాల్ని కూడా సృష్టిస్తుంది, అన్నిటినీ సృష్టిస్తుంది, అన్నిటినీ అనుభవింపజేస్తుంది. అన్నీ తానే అయ్యి మనకి భయాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, అనేక స్థితుల్ని కలిగిస్తూ ఉంటుంది. మరి ఆ మనస్సు ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు కూడా మనం మనస్సుతో భగవంతుణ్ణి స్మరిస్తూ నిద్రపోతే లేచే వరకు ఆ మనస్సు అలా ఆ నామంలో మునిగి ఉంటుందని మనకి పెద్దలు చెప్తారు. అంటే లేచేంత వరకు కూడా ఆ నామంలోనే ఉంటాం. ఒకవేళ లేవకపోతే మళ్ళీ ఆ నిద్ర నుండి అలా శాశ్వత నిద్ర పోతే భగవంతుడిలోకే వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ మనస్సు ఆ స్మరణలోనే ఉండి నిద్రపోయింది కదా, ఆ స్మరణలోనే ఉన్నట్లు కనుక. అందుకని మరి చక్కని స్మరణతో హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే లేచేంత వరకు అన్ని గంటలు మనం ఏకంగా స్మరణ చేయాలి అంటే చేయలేము. ఇది చక్కని అవకాశం, భగవంతుడు ఇచ్చిన గొప్ప అదృష్టం. అలా ఒక్క 5 నిమిషాలు కాదు, ఒక్కోసారి వెంటనే నిద్రపడుతుంది. ఆ ఒక్క నిమిషం స్మరిస్తూ పడుకుంటే మనం ఎన్ని గంటలు పడుకున్నామో అన్ని గంటలు స్మరణ చేసిన ఫలితాన్ని మనకి భగవంతుడు ఇస్తున్నాడు. అంటే ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు. అంత భాగ్యాన్ని మనం స్మరణ చేయకుండా నిద్రపోతే భాగ్యాన్ని వదులుకున్నట్లే. అందుకని ఏదో ఒక స్మరణ చేస్తూ నిద్రపోతే ఆ భాగ్యాన్ని గొప్ప భాగ్యంగా మార్చుకుని ఇంకా ఎక్కువగా భగవంతునికి ప్రీతిపాత్రులమయ్యి భగవంతుని దరికి చేరటానికి ఆ నామమే కారణమవుతుంది. ఆ స్మరణే, ఆ మనసే మనకి మార్గాన్ని చూపిస్తుంది. కనుక పరమాత్మని స్మరించాలి అంటే సమయం, సందర్భం అనేది ఏమీ లేదు. నామాన్ని తలవటానికి ఏ సమయము ఇది తలవకూడదు ఈ సమయంలో అనేది ఏమీ లేదు. మనకి అనేక కథల ద్వారా కూడా మనకి తెలియజేశారు. కనుక మరి ఏ సమయంలో ప్రాణం పోతుందో తెలియదు కనుక అన్ని సమయాలు పరమాత్మ నామానికి, స్మరణకి అర్హతే ఉన్నవే. కనుక ఆ పురుషుణ్ణి, ఆ పరమాత్మని ఎప్పుడు కూడా తలుస్తూ ఆ పరమాత్మని పొందాలి అంటే మనలోనే ఉన్నాడు ఆయన. అప్పుడు ఇప్పుడేం మనలో ఉన్నాడు, అటువంటి ఆయనలోకి మనం వెళ్ళాలి. ఆయన మనలో ఉండి శరీరాన్ని మేల్కొల్పాడు. శరీరం నిద్రపోయే లోపల మనం ఆయనలోకి చేరిపోవాలి అనేది లక్ష్యం పెట్టుకుని పరమాత్మనే వేడుకుంటూ చక్కని స్మరణ చేస్తూ మరి ఆ పురుషోత్తముణ్ణి అంటే పురుషులలో ఉత్తముడు అంటారు. అటువంటి పరమాత్మని మనం చక్కగా స్మరించి ఆయన దరి చేరాలి అని మనకి చెప్తున్నారు. అందుకని వైకుంఠలోకంలో ఉండే స్వామి వైకుంఠం అన్నారు. అంటే ఆయన వైకుంఠము నారాయణుడు వేరు కాదని ఎలా చెప్పారో ఇక్కడ భగవంతుడు మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ వేరు కాదు. ఆ పరమాత్మ నుండి జీవాత్మ వేరుగా శరీరంలోకి వచ్చింది. మళ్ళీ ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో లయం అవ్వాలి అని మనకి తెలియజేస్తున్నారు. కనుక విజ్ఞులు స్వామిని ఓం పురుషాయ నమః అని మనల్ని ఆయనకి ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా పురుష అనే శబ్దానికి ఆ లోకంలో ఉన్నటువంటి నేను అనే ప్రజ్ఞ అనే అర్థం. అంటే మనకి ఇంకా తెలియటానికి మనలో ఉన్న పురుషుడు ఏ పేరుతో ఉన్నాడు అంటే నేను అనే పేరుతో ఉన్నాడు. మరి ఆ నేనుకి మార్పు ఉందా? లేదు. అది పరమాత్మ స్వరూపం గనక
దానికి దేశ కాలమాన పరిస్థితులు ఏమీ మార్పు తీసుకురావు. అటువంటి నేను మన అందరికీ అనుభవమే. నేను లేనిదే ఒక్క మాట రాదు, ఒక పని రాదు, ఏది కూడా నేను అని చెప్పంది ఏది మనం చెప్పలేము. నేను చూశాను, నేను చూడలేదు, నేను చూడలేను, నేను చెయ్యలేను, నేను చేస్తాను, వెళ్ళొచ్చాను, నేను వెళ్ళలేను, అంటే ప్రతి మాటకు నేను అనేదే ముందు వస్తుంది. ఆ నేనే మరి చిన్నప్పటి నుంచి మరణించే వరకు నేనుగానే ఉంటుంది. ఎన్ని అవస్థలు, శరీరం ఎన్ని అవస్థలు మారినా నేనుగానే ఉంటుంది. ఎన్ని దేశాలు మారినా నేనుగానే ఉంటుంది. ఎన్ని పరిస్థితుల్లో అయినా నేనుగానే ఉంటుంది. ఆ నేను మారదే. అది మనందరికీ కూడా తెలుసు కదా. ఆ నేనే ఇక్కడ పురుషుడుగా ఉన్నాడు. ఆ నేనుగానే అన్నీ చేస్తున్నాడు. అటువంటి నేను అనేటువంటి ప్రజ్ఞ, తెలివి ఏదైతే ఉందో అదే పురుషుడు అని ఇక్కడ అర్థం చెప్తూ, భౌతిక లోకం నుండి అన్ని లోకాల్లో కూడా ఆయా లోకాలుగా ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ అంతా నేనే అని అర్థం. అంటే ఆ పురుషుడే. అట్లాగే దేహంలో కూడా పురుషుడు పనిచేస్తున్నాడు, ఉండి ఆ దేహాన్ని నడిపిస్తున్నాడు గనక ఆ పురుషుడే నారాయణుడు, ఆయనే పరమాత్మ, ఆయనే పురుషుడు అని మనకి చక్కగా తెలియజేశారు. కనుక ఆ పురుషుణ్ణి మనం స్మరిస్తూ ఈ దేహము నందు ఉన్నటువంటి స్వామి, నీవు ఈ దేహాన్ని చక్కని మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిపించి నీలో నుండి తీసుకొచ్చినటువంటి ఈ జ్యోతిని, నీ ప్రకాశంలో ఈ జ్యోతిని కూడా కలుపుకొని మమ్మల్ని చరితార్థుల్ని చెయ్యి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం